పొయ్యి వెలిగించకుండా చుక్క నూనె లేకుండా ఉల్లి పచ్చిమిర్చితోటి పొలం దగ్గర తినే రోటి పచ్చడిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ పచ్చడిని మిక్సీలో కంటే రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుందండి. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి వేరుశనగ నూనె వేసుకుని తింటే బాగుంటుంది. ముందుగా కప్పులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి మనం రోజు వాడే సన్నవి కాకుండా కాస్త లావుగా ఉన్నవి తీసుకోవాలండి. కాస్త కారం కావాలనుకుంటే నార్మల్ పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు. మీడియం సైజు ఉల్లిపాయని కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 స్పూను జీలకర్రని రోట్లో వేసుకుని మెత్తగా దంచుకోవాలి. ఆ తర్వాత నానబెట్టుకున్న చింతపండు, రుచికి తగినంత సాల్ట్, ఒక 10 వెల్లుల్లి, పచ్చిమిర్చిని వేసుకుని కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత ఉల్లిపాయ తరుగు, ఒక అర స్పూను పసుపు వేసుకుని వీటిని కూడా కచ్చా పచ్చాగా దంచుకుంటే పొలం దగ్గర తినే రోటి పచ్చడి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.